లెక్కలు తీయలేదు లాస్ట్ టైం సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలో 14 కులాలు ఉన్నాయి. ముస్లిం కులాలు అంటే ముస్లిం మతం. ఈ 14 కులాల లెక్కలు రాలేదు. ఈ 1.81 ఏం చేస్తున్నారంటే రాష్ట్రం 30 లక్షల పాపులు 23 కులాల ఏదైతే డిలీట్ చేసిన క్లాసులో ఆ పాపులేషన్ తీసేస్తున్నారు. తర్వాత 30 లక్షల యాడ్ ఎక్కడ నుంచి ఏంటంటే కొంతమంది సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ అని చెప్పారు కానీ వాళ్ళు కులాలు చెప్పాలి. అదే దాంట్లో 30 లక్షల యాడ్ అయితే 1.81 క్రోర్కి వచ్చింది. కాబట్టి ఈ సర్వే డాటాను వెబ్సైట్లో పెట్టండి, కులాల వారీగా లెక్కలు. సో దాని వెబ్సైట్ పెట్టేస్తే విలేజ్లో మా పేరు కరెక్ట్ ఉందా లేదా, లేదా మా కులం పేరు కరెక్ట్ ఎంటర్ అయిందా, డాటా ఎంట్రీ మిస్టేక్ జరగవచ్చు, లేదా కొంత డాటా ఎంట్రీ అసలు జరగకపోవచ్చు. సో అందరి పారదర్శకంగా ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ వస్తుంది, రెక్టిఫై అవుతుంది. ఈ డాటా వెళ్ళాలి దేశవ్యాప్తంగా కూడా ఒక ఆదర్శంగా ఉండడానికి వీలుంటుంది. సో అది మనం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అట్లాగే మనకు ఈ 42% రిజర్వేషన్స్, ఈ 42% రిజర్వేషన్ కూడా మేము ఏమంటున్నాం అంటే వాళ్ళు సాధ్యమైతే చట్టం చేసి ఇస్తాం, లేదంటే అనఫిషియల్గా మేము పార్టీ పరంగా ఇస్తామని అంటున్నాను. పార్టీ పరంగా ఇస్తే ఏమవుతుందంటే ఇంకోతరం పోటీ పెడితే మళ్ళీ మూసేతం వచ్చేస్తే మళ్ళీ ఇబ్బంది. సో వాళ్ళు మేనిఫెస్టోలో ఏం చెప్పిండు, 42% మేము రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి. ఒకవేళ ఆ రిజర్వేషన్ ఇవ్వడానికి ఉన్న ఇబ్బందులు మాకు కూడా తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. బట్ చట్టపరంగా ఏది ఫాలో కావాలో అది ఫాలో కావాల్సిందే మేము కోరుకుంటాం. ఎందుకంటే తమిళనాడులో ఇందిరాస్వామి కేసు వచ్చినప్పుడు 50% సీట్లు మించదన్నప్పుడు అప్పుడు జయలలిత గారు తమిళనాడు అసెంబ్లీలో ఒక చట్టం ఇచ్చింది, కేంద్రంలో కూర్చొని ఢిల్లీలో వితిన్ 2 months అప్రూవల్ చేయించి 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయించింది. సో ఇవాళ తమిళనాడులో 50% రిజర్వేషన్ అనుభవిస్తుంది. సో మరి మీరు ఆ పద్ధతి ఫాలో అవుతారా, లేదా ఆర్టికల్ 243 D6నే దేశవ్యాప్తంగా ఇన్వైట్ చేసి ఇబ్బంది ఉంటుంది. D6 అంటే ఇప్పుడు 243 D1లో ఎస్టీలకు జనాభా నమాషా ప్రకారం ఇవ్వమన్నారు, D2లో ఎస్టీలకు ఇవ్వమన్నారు, D3లో ఉమెన్ ఉంది. సో D4 D5 ఏజెన్సీ కాకుండా D6 వచ్చేస్తే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు, కానీ ఎంత శాతం ఇవ్వాలో రాయలేదు. 73, 74 రాజ్యాంగ సభ చేసినప్పుడు 90. దాంతో కోర్టులు ఇంటర్ప్రిటేషన్ చేసి 50% సీలింగ్ కాదని, ఎందుకంటే తర్వాత 100 రెట్లు కష్టపడ్డారు. ఇవాళ ప్రభుత్వానికి అప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఎందుకు ఇబ్బంది పడదు తెలిసి అప్పుడు కూడా మేము చెప్పిన ఒకటే మాట, దానిలో ఎంతైనా డాటా గ్రామాల వారిగా డిస్ప్లే. జానల్ సింహంతో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు. కులగన్న పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక రోజు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది. ఒక రోజు అసెంబ్లీ సమావేశాలు చెప్పి కులగణనలో బీసీ కులగణన మీద రిజర్వేషన్ మీద అసెంబ్లీ తీర్మానం, బీసీ కులగణన మీద రిజర్వేషన్ మీద అసెంబ్లీ తీర్మానం జరగదా? నేను అంటున్నా అసెంబ్లీలో అసలు తీర్మానమే కాదు, బీసీ కులగణన మీద అసెంబ్లీలో తీర్మానమే కాలేదు, కానీ తీర్మానం అయినప్పుడు బిల్డప్ ఇచ్చారు. ఇంత పచ్చి మోసమా? ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుల మీద తప్పు చేస్తుంది. ఒక తప్పును తప్పించుకోవడానికి 100 తప్పులకు పాల్పడుతుంది. దానికి ఉదాహరణే నిన్న అసెంబ్లీ సమావేశాలు. నిన్న అసెంబ్లీ సమావేశాలు పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 42 సాధ్యం కాకపోతే నేను పార్టీ ఈ 42% టికెట్ ఇస్తానని అసెంబ్లీ ఎందుకు ప్రకటించేది? ఒక రోజంతా అసెంబ్లీ సమావేశాన్ని ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేసేది? మీరు 42% రాజకీయ టికెట్ ఇవ్వాలని అనుకున్నప్పుడు అసెంబ్లీ వేదిక ఎందుకు గాంధీ భవన్ వేదిక తీసుకుని ప్రకటించలేదు? అసెంబ్లీ ఏమన్నా గాంధీ భవన్ అనుకుంటున్నారా? గాంధీ భవన్ లో ఏది మాట్లాడాలో అది అసెంబ్లీలో మాట్లాడారు. గాంధీ భవన్ లో మాట్లాడాల్సినటువంటి మాటలు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడారు. ఎంత విచిత్రం ఇది! తర్వాత అసెంబ్లీలో కూడా మొత్తం మాట్లాడినటువంటి మాటలు, ముఖ్యమంత్రి చెప్పినటువంటి లెక్కలు మొత్తం
మీ యొక్క 100 అబద్ధాలు ఆడి 6 గ్యారెంటీ అని ఈ గ్యారెంటీ ఆ గ్యారెంటీ అని అధికారంలోకి రాలేదు. అబద్ధాలు చెప్పి మీరు అబద్ధాల సంఘం అయ్యి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మోసం చేస్తున్నారు జనాలు. కామారెడ్డి డిక్లరేషన్ లో 42% ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇప్పుడు పార్టీ పరంగా 42% టికెట్ ఇస్తామంటారు. అంటే అబద్ధం చెప్పేది మీరా మేమా? ఏ లెక్కన చూసుకున్నా 2011 జనాభా చూసుకున్నా, కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి 2011 జనాభా లెక్కన చూసుకున్నా, 2011లో రాష్ట్ర జనాభా 3,50,00,000 2011లోనే. అంటే 2024లో రాష్ట్ర జనాభా 3,64,00,000. అంటే 2011కు 2024కు 14 సంవత్సరాలు ఇచ్చి 14 సంవత్సరాలుగా దాదాపు 4 బీసీ ద్రోహులుగా పిసిసి అధ్యక్షుడి నుంచి మొదలుకొంటే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు రేపు బీసీలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. ఎందుకు చెప్పరు? ఇలా రేవంత్ రెడ్డి తానే అంటే మీరు తన్నానంటారా? అంటే ఆయన ఏది తప్పు కొట్టమంటే అది తప్పు కొట్టరా? దళిత ఎమ్మెల్యేలను చూసి నేర్చుకోండి. ఒక దామోదర రాజనరసింహ ఎస్సీ వర్గీకరణ కోసం విద్యుత్ పార్టీలు కొట్టాడి జిల్లాలను బహిరంగ సభలు పెట్టి నా మాదిరి జాతికి వర్గీకరణ కావాలని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర కొట్టాడి ఇలా వర్గీకరణ సాధించి అసలు తీర్మానం చేసి ఇలా మాదిరి జాతికి మాదిరి ఉపకులాలకు పామోదర పడ్డాడు. మేము నిజమని జనార్దన్ ప్రభుత్వానికి చేశాం. రిజర్వేషన్ ఉద్యమం చేసి కోట్ల విజయభాస్కర్ రెడ్డిని, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డిని, రోషేని ఇవాళ ఉమ్మడానికి చేసిన ముఖ్యమంత్రులే బీసీ ఉద్యమాలతోటి వాళ్ళ కుర్చీలకు వాళ్ళ పీఠాలు పెట్టినాం. వాళ్ళ పీఠాలు గుంజేసిన ఉద్యమాలు చేసి మరి మీరెంత? మీ లెక్కెంత? ఇవాళ అంటున్న 42% పార్టీ పరంగా, కాంగ్రెస్ పార్టీ పరంగా రిజర్వేషన్ ఇవ్వడం అంటే బీసీలను రాజకీయంగా మరొకసారి అణచివేయడానికి చేస్తున్న పన్నాగం తప్ప ఇంకోటి కాదు. ఎందుకు అంటే ఇక్కడ 2 విషయాలు. నేను ఎందుకంటే పెద్దలు కృష్ణమోహనరావు గారు అని చెప్తారు, శ్రీధర్ గారు తల్లి చెప్తారు కాబట్టి ఒకటే నిమిషం మాట్లాడి చూస్తా. ఇవాళ కాంగ్రెస్ పార్టీని బీసీలు విశ్వసించడానికి మీరు బీసీలకి పార్లమెంట్ ఎన్నికల నుంచి 19 టికెట్లు మాత్రమే ఇచ్చారు. ఎంత దగా చేసి 34 ఇస్తామన్నారు, అలా సగం ఇచ్చారు. 34 ఇస్తామన్నారు, అలా సగం ఇచ్చారు. ఆ సగం ఎక్కడ ఇచ్చారు? ఓడిపోయే స్థానాలు ఇచ్చారు. అందులో 6 టికెట్లు ఓల్డ్ సిటీలు ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఈవెన్ ఈ దేశ బీసీలకు లోకమై చేశారు, మళ్ళీ బీసీలకు అన్యాయం చేశారు. అదేవిధంగా ఇంతెందుకు ఇప్పుడు జరుగుతున్నటువంటి కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో
ఒక బీసీకి అవకాశం ఇవ్వాలి. ఇప్పటికే అసెంబ్లీలో 43 మంది రెడ్డి ఉన్నారు, బీసీలకు ఇవ్వండి, బీసీ కులగాని అంటారు అని చెప్పి మేము అడిగితే బీసీలకు ఇవ్వకుండా ఇలా ఆల్ కోర్సు విద్యా సంస్థలు పెట్టి, కార్పొరేట్ విద్యా సంస్థలు పెట్టి పేద విద్యార్థుల రక్తాన్ని జరిగేలా తాగి తీర్చి పిప్పు చేసి 100,000 కోట్లు సంపాదించినటువంటి నరేందర్ రెడ్డి అనే ఒక రెడ్డి అభ్యర్థి, ఓసీ అభ్యర్థికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో టికెట్ ఇచ్చారు. మరి మీరు ఎప్పుడు బీసీలకు ఇచ్చేదాన్ని మనం నమ్మాలి? 42% టికెట్ ఇస్తామని చెప్తే ఎవరి చెవులు పువ్వు పెట్టరు. ప్రతి అడుగున ప్రతి సందర్భంలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాబట్టి మిమ్మల్ని కాంగ్రెస్ ని ఇలా బీసీ ద్రోహుల పార్టీగా ప్రకటిస్తున్నాం. మిమ్మల్ని వెంటాడతాం. మిమ్మల్ని ఖచ్చితంగా రేపు హైదరాబాద్ లో భవిష్యత్ కార్యాచరణ చర్చించడానికి అన్ని బీసీ సంఘాలు, అన్ని వివిధ పార్టీలైనటువంటి బీసీ నాయకులు, బీసీ మేధావులు, బీసీ కవులు, కళాకారులు, విద్యార్థి, యువజన, మహిళ, ఉద్యోగులందరూ హైదరాబాద్ లో సమావేశమవుతున్నాం. తయారు చేస్తున్నాం. మమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్కౌంటర్ చేసినా మా గొంతు తెగిపడ్డా మేము మా కారు కోసం ప్రాణాలు ఇస్తాం తప్ప రాజీ పడే ప్రసక్తి లేదు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఉండాలా మేము ఓటేసి ఏమంటారు తెలుసా, ఇన్ని తప్పు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కులగలను సక్సెస్ చేయలే, బీసీలను అన్యాయం చేసింది. ఈ బీసీ కులగలను కాదు 100% అగ్రకుల కులగన బీసీలను తక్కువ చేసి అగ్రకులాల జనాభా నుంచి ఇవాళ వాళ్ళ ముఖ్యమంత్రి పీఠాలు కాపాడే కోసం చేసిన కులగలు తప్ప ఇవి 100% బీసీల కోసం చేసిన సర్వే కాదు. చెప్తాం, మా గలాన్ని వినిపిస్తాం. ఖచ్చితంగా మా మీ బీసీ వ్యతిరేక గౌరవ పాత్రికేయులకు నమస్కారం. డాక్టర్ వరదాపురం కృష్ణమోహన్ రావు, పూర్వ చైర్మన్, తెలంగాణ బీసీ కమిషన్. అసెంబ్లీలో పెట్టి దాని తర్వాత ఒక జీవో కూడా విడుదల చేయడం జరిగింది. జీవో 26 ఫిబ్రవరి. ఆ జీవో ఇచ్చిన తర్వాత 7 నెలల వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. తర్వాత మళ్ళీ 18 జీవో ఇచ్చింది. ఏం చెప్పిందంటే అందులో ప్రణాళిక విభాగం ద్వారా సామాజిక ఆర్థిక పునఃసంధి మేము చేయబోతున్నామని చెప్పారు. అప్పుడే మేము ఏమన్నామంటే ప్రణాళిక విభాగం అనేటువంటిది మీ రాష్ట్రంలో ఒక భాగం, ఈ డిపార్ట్మెంట్స్ లో ఒక డిపార్ట్మెంట్ అది.
సర్వస్వతంత్రమైనటువంటి ఒక కమిషన్ కాన్స్టిట్యూట్ చేసి మీరు సర్వే చేయించండి, అన్ని వర్గాలు కూడా ఆమోదిస్తాయి, విపక్షాలు కూడా ఎవరు మాట్లాడడానికి వీలుండదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంచి సంకల్పం ఉందని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు కాబట్టి, ఎలాగో ముందుకు వచ్చారు కాబట్టి స్వతంత్రమైన కమిషన్ చెప్పాం. అది చేయకుండానే పక్కకు రేవంత్ రెడ్డి గారిని అటు పక్కకు భట్టి గారి ముంగేసుకుని ఒక క్వశ్చన్ తయారు చేసి ఆగమే గారి మీద రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చారు. అన్ని సంఘాలతో సమావేశం ఉన్నారు. అప్పటి నుండి ఆరంభమైంది. 50 రోజులు చేసేది. ఈ ప్రశ్నావళిలో అనేకమైన తప్పులు ఉన్నాయని మేము ఎప్పటికప్పుడు చెప్పినాం. ప్రజల వివరాలు కూడా ముందుకు రావడం లేదనేటువంటి విషయాలు కూడా చాలా స్పష్టంగా చెప్పినాం. కానీ మేము ఎవరని చెప్పినా, బీసీ సంఘాలు చెప్పినా, కుల సంఘాలు చెప్పినా, సామాజికవేత్తలు చెప్పినా, ఉద్యమకాలు చెప్పినా, రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. ఈ వివరణ అంతా మేము ఎందుకు ఇస్తున్నామంటే, మొదటి నుండి కూడా రాహుల్ గాంధీ గారు ఏదో చెప్పాడు కాబట్టి చేస్తున్నామనేటువంటి పద్ధతిలోనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోయింది తప్ప, సామాజిక ఆర్థిక కుల సర్వే సంపూర్ణంగా విజయవంతంగా గణాంకాలు సేకరించి బీసీల జీవితాలలో వెలుగు ప్రసరింపజేయాలనేటువంటి ఆ సంకల్పమే ఈ ప్రభుత్వానికి లేదు అనేటువంటి ఆరోపణ, ఇది ఆరోపణ కాదు, ఇది నిజం అని చెప్పి చిన్న గణాంకాలు బయటపెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం తెలుసుకున్నది. ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కొన్ని గణాంకాలు ఇంత పర్సెంటేజ్ అని చెప్పి ఆ వివరాలను కూడా మళ్ళీ వాడు జోడిపోలేదు. చిరంజీవి గారు, శ్రీనివాసులు గారు చెప్పారు. కులాల వారిగా వివరాలు ఇచ్చి ఈ ప్రామాణిక పద్ధతుల ద్వారా ఇవన్నీ మేము సేకరించాము. మా ప్రణాళిక విభాగం ఇంత పెద్ద ఎత్తున అధ్యయనం చేసిన తర్వాత ఈ వివరాలన్నీ బయటకు వచ్చినాయని చెప్పి మీరు హౌస్ లో పెట్టి చర్చ చేయాలి. కానీ ఈ ఎస్సీల పర్సెంటేజ్ ఎంత, బీసీ ఎంత, ఓసీ ఎంత అని పర్సెంటేజ్ చెప్పేసి దీని మీద చర్చ చేద్దామంటే పర్సెంటేజ్ మీద చర్చ చేస్తాం. పర్సెంటేజ్ అనేటువంటి వాటితోనే ఏం జరగదు కదా. 46% బీసీలని, 10% ముస్లిం బీసీలు అని చెప్పి వాటి మీద చర్చ చేయగలుగుతారు. పాయల్ శంకర్ గారు మాట్లాడితే వారి మీద వేస్తారు. మరొక పార్టీ నుండి బీఆర్ఎస్ నుంచి మాట్లాడితే వారిని విమర్శిస్తారు. ఎవరు రాసించింది తీసుకొచ్చింది చదువుతున్నారని చెప్పి విపక్షాలను అవహేళన చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు, ఇది ప్రజాపాలన కాదు, ఇది నియంతృత్వమైన పాలన, నిరంకుశ పాలన అని చెప్పి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు నిన్న వారి యొక్క వ్యవహార స్థలం ద్వారా తెలియజేస్తున్నారు. వాళ్ళు మేము ఒకటే అంటున్నాం, మీరు డెడికేటెడ్ కమిషన్ వేయలేదు. లోకల్ బాడీస్ లో ఈ రిజర్వేషన్లను స్థిరీకరించడానికి బీసీ కమిషన్ కు మీరు డిజిగ్నేట్ చేశారు. మహారాష్ట్రలో జరిగినటువంటి సంఘటనలను చూసి మళ్ళీ బీసీ కమిషన్ రిపోర్ట్ ఇస్తే లోకల్ బాడీలో రిజర్వేషన్ లేకుండా అవుతాయని చెప్పి హైకోర్టును ఆశ్రయించినప్పుడు హైకోర్టు చెప్పినటువంటి దాని ప్రకారం డెడికేటెడ్ కమిషన్ వేసింది. డెడికేటెడ్ కమిషన్ వేసినప్పుడు ఒక నిపుణుడు, ఒక నిష్ణాతుడు, ఒక మాజీ పూర్వ జడ్జి గారు మాలాంటి వాళ్ళని చేయాలి కదా. భూసాని వెంకటేశ్వరరావు గారు చేసింది. భూసాని వెంకటేశ్వరరావు గారు మావాడి మా బిడ్డనే మేము ఆయన వ్యతిరేకిస్తున్న వ్యక్తిగతంగా, కానీ వారికి ఈ సబ్జెక్టు మీద జీరో నాలెడ్జ్. ఆయన ఏం చేస్తాడు, వారికి నిధులు ఇవ్వలేదు, ఉద్యోగస్తులు ఇవ్వలేదు. ఆయన ఏం చేయలేక ఏదో సంస్థకు దాన్ని అప్పగిస్తే ఆ సంస్థ రాసి తీసుకొస్తారు. అది థియరిటికల్. గణాంకాలని మీరు చేసినటువంటి ఈ తప్పుల లెక్కలు అనిపిస్తారు. ఈ లెక్కలు ఆ లెక్కలు కలిపి ఆయన నివేదిస్తారు. ఇది ఎందుకు చెప్తున్నారంటే, మహారాష్ట్రలో ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలను తీసుకుని అక్కడి కమిషన్ నివేదిక ఇస్తే ఈ లెక్కలు ఎక్కడ వేయాలి ప్రభుత్వం ఇచ్చింది. మరి డెడికేటెడ్ కమిషన్ ప్రతి గ్రామ స్థాయి వరకు వెళ్ళి మొత్తం నువ్వు రాజకీయ వెనుకబడతానని నిర్ధారించిన తర్వాత కదా నువ్వు ఇవ్వాల్సింది. ప్రభుత్వం ఇచ్చిన లెక్కల మీద నిలబెట్టి ఆధారపడతామని చెప్పి మహారాష్ట్రలో ఆ యొక్క కమిషన్ రిపోర్ట్ కొట్టేసింది. మరి డెడికేటెడ్ కమిషన్ మేము ఆంధ్రమే కొట్లాడి హైకోర్టులో పోరాటం చేసి గ్రహించిన తర్వాత కూడా ఇవాళ ఈ కమిషన్ లెక్కలను కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి తగ్గించిన ఈ లెక్కల మీద ఆధారపడి నివేదిస్తే రేపు ఈ డెడికేటెడ్ కమిషన్ లెక్కలు కూడా రిపోర్ట్ కూడా కొట్టువేయబడుతుంది ఈ హైకోర్టులో. అంటే ఏమనుకుంటారు మీరు, ప్రభుత్వ లెక్కల మీద ఆధారపడుతుంది కమిషన్ ఎందుకు? రేవంత్ రెడ్డి గారు రాసేవాడు అయిపోతుంది. సుప్రీంకోర్టు నిబంధనలు ఎందుకు, త్రిబుల్ టెస్ట్ ఎందుకు, రాజ్యాంగ ధర్మాసనం గురించి మాట్లాడుకోవడం ఎందుకు? కాబట్టి ఇవాళ మీరు చేసేటటువంటి కుట్రలను మేము భగ్నం చేస్తాం. మీరు సర్వే జరిగేటప్పుడు
నేను పదే పదే ఈ విషయాన్ని ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎవడన్నా కేసేస్తే చాలు, కేసేస్తే మంచిగుండు, ఈ సర్వే ఆగిపోతుంది అనేటువంటి పద్ధతులను చూసి తప్ప ఎన్ని విమర్శలు వచ్చినా ఆ ప్రశ్నావళిని మీరు రెక్టిఫై చేసి వివరాలు ప్రజలందరూ కూడా నిమగ్నమై దాంట్లో పాల్గొనేటటువంటి విధంగా మీరు చేయలేకపోయారు. కారణం ఏంటంటే మీకు పుట్టున్నది కూడా కేసు వేయాలి, సర్వే కావాలి. ఇవాళ సర్వే అయిన తర్వాత 16 లక్షల మంది పాల్గొనలేదు అంటారు. ఎందుకు పాల్గొనలేదు అంటే ఆయన ప్రశ్నలు అడిగారు. మరి నేను అడుగుతున్నాను, ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు కానీ, గౌరవ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ మీ హాస్టల్ వివరాలను ప్రకటించిందా? ఆనాడు 2014లో సభాపతి కుటుంబ సర్వే జరిగినప్పుడు అట్టగోలు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి ఎమ్మెల్యే గారు వారి హాస్టల్ ప్రకటించేవారు కదా, మీ హాస్టల్ ప్రకటించినవా? ఈ వ్యక్తిగత వివరాలు ఎవరిస్తాడా? మెడ మీద తలకాయలో ఎవరికి ఇస్తాడా చెప్పి ఉంటే నేను అన్నావు కదా శ్రీ రేవంత్ రెడ్డి గారు. మరి ఇవాళ చేస్తున్నారు, అంతకన్నా ఎక్కువ వివరాలు కావాలని చెప్పి అడిగారు. అందువల్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే పదే పదే నేను చెప్తా ఉన్నట్టు, మేమందరం చెప్తా ఉన్నట్టుగా మీరు సుప్రీంకోర్టును సాకుగా చూపించాల్సిన అవసరం ఏం లేదు. మీరు ముందు బిల్లు పెట్టండి, బిల్లును 2 సభలు ఆమోదింపజేయండి, చట్టం తీసుకెళ్ళండి, చట్టాన్ని అమలులోకి తీసుకుపోండి. ఎవరు కొట్టేస్తున్నప్పుడు మనం చూద్దాం. లేదా మీకు నిబద్ధత ఉంటే, నిజాయితీ ఉంటే, మీకు ధర్మంగా బీసీలకు న్యాయం చేయాలని మీకుంటే నేను డిమాండ్ చేస్తా ఉన్నాం, మళ్ళీ 100% రీసర్వే చేసి ఆ గణాంకాలను పట్టుకొని సుప్రీంకోర్టు దగ్గరికి పోయి లార్జర్ బెంచ్ అడగండి, బాధలు వినిపించండి, 42% రిజర్వేషన్ తీసుకురండి. అది కదా నిజాయితీ. కోర్టు ఒప్పుకోదు, వాడు ఒప్పుకోడు, వీడు ఒప్పుకోడు, ఎందుకు ఒప్పుకోరు? నీ దగ్గర పరిమాణాత్మక సమాచారం కనుక ఉంటే అందరూ ఒప్పుకుంటారు. నీ లోపల నిజాయితీ ఉంటే, నువ్వు ధర్మంగా ఒప్పుకోతే ఎవడైనా ఒప్పుకుంటాడు. నీ లోపల రహస్యమైనటువంటి కుట్రలు, రహస్యమైన ఎజెండా బీసీలను అడగొక్కాలనేటువంటి కుట్రుంటే ఎవరు ఒప్పుకోడు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. నేను ఇంతటితో ఈ ఉద్యమాన్ని ఆపము. ఇప్పటికే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది, ఎక్కడికక్కడ బీసీలంతా కదులుతున్నారు. కథన పేరు తొక్కి సమర శంకారం పూరించడానికి సిద్ధపడుతున్నాం. మీరు మమ్మల్ని ఆశామాషిగా తీసుకుంటే తగిన మూల్యం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఒకటే మీకు మాట్లాడుతూ ఉన్నాం, నీ కనుక సెంట్రల్ గవర్నమెంట్ తో మంచి సంబంధాలు ఉంటే 243D6 లో రాష్ట్రాలకు అధికారం ఇచ్చారు కదా. రాష్ట్రాలకు అధికారం ఇవ్వడానికి ఇతర సామాజిక వర్గాలకేమో జనాభా ప్రకారం ఏమన్నారు, చాలా మంచిది, వాళ్ళకి ఇవ్వాల్సిందే. కానీ బీసీల విషయంలో ఆయా రాష్ట్రాలు చేసినటువంటి జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వడానికి 243D6 లో రాజ్యాంగ సవరణ చేసి బీసీల పక్షాన నిలవడం అని చెప్పి కేంద్రం మీద మీరు న్యాయ పోరాటం చేయండి, ధర్మ పోరాటం చేయండి, పార్లమెంట్ లో అడగమనండి మన ఎంపీలందరినీ. ఏది చేయరు, ఉన్న మా జనాభాను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ రాజ్యాంగ పరంగా, ధర్మ పరంగా జనాభాను తగ్గించేస్తున్నారు. రాజ్యాంగ పరంగా రావాల్సిన హక్కులు ఇవ్వడం లేదు. 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఘనంగా ప్రకటించి అధికారంలోకి వచ్చి ఇవాళ బీసీలకు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నిన్న మేము హైదరాబాద్ లో జరిగినటువంటి మీ లెక్కలను చింపి చెత్తపట్లో భావిస్తాం. ఇది అపోహ సంఘాలు కాదు, ధర్మబద్ధమైన సంఘాలు. జాతి కోసం కట్టుబడి దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులను మేము అప్పనంగా అధికారంలోకి రావాలని చెప్పి అర్థం చేసి ఒక భీకరమైన పరిస్థితులు సృష్టించినటువంటి వాళ్ళకి కాదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి, మరొక మాట చెప్తా ఉన్నాం. ఇంతమంది జాదవ్ శ్రీనివాస్ గౌడ్ గారు చాలా మంచి మాట చెప్పింది. దామోదర్ రాజనరసింహ అంత కట్టుబడి దాన్ని అంత సాధిస్తే, వర్గీకరణ సాధిస్తే మేమందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం. చాలా సంతోషపడ్డాం ఆ వర్గీకరణను చూసి, ఆ కార్యాచరణను చూసి. ఇవాళ బీసీ మంత్రులు ఏం చేస్తున్నారని చూసి సర్వే చేస్తున్నారని. ఈ సర్వే పక్క పెట్టబోయా ఒక యాక్టింగ్ చేంజ్ చేసి ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ జాతి కోసం పనిచేస్తున్నటువంటి ఈశ్వరయ్య గారి మీద విలేకరుల సమావేశం పెట్టి ఆయన సర్వే మీద మాట్లాడే అధికారాలు మీద చెప్పి గౌరవనీయులు పునఃప్రభాకర్ గారు అంటున్నాం. ఇది మన బీసీ మంత్రుల యొక్క ఘనకార్యం. మహేష్ కుమార్ గారు మీరేం చేస్తున్నారు? పిసిసి అధ్యక్షుడు మావోడని చెప్పి సంతోషం పడ్డాం, జబ్బాలు తెలుసుకున్నాం. కానీ మీరు చివరికి ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి ఏం చెప్తారు అంటున్నారు. ఇది కాదు కదా. అక్కడ వాళ్ళంతా ఏకమై ఖబర్దార్ చెప్పి స్పెషల్ సెషన్ పెట్టించుకుంటుంటే కనీసం ఒక బిల్లు కూడా తయారు చేయకుండా ఏదో స్టేట్మెంట్ ఇచ్చి దీనికి రూడు పసమని అని చెప్పి తలవత్తుగా మంచోళ్ళట, లేకపోతే ఏమని పడతామని కట్టుకోలు తింటున్నాడు. టీఆర్ఎస్ బీజేపీ ఇబ్బంది పడతామని. కాబట్టి నిరంకుశమైనటువంటి వైఖరి మానుకోవాలి. రేపు మేమందరం కలిసి కూర్చొని
యుద్ధ పేరుకి సంబంధించినటువంటి ఉద్యమ పేరుకి సంబంధించినటువంటి కార్యాచరణ మొదలు పెట్టబోతున్నాం. ఎంతవరకైనా తెగించి బీసీల కోసం పోరాటం చేయడానికే మేము అందరం కలిసినాం. మేము మొదటి నుండి ఉద్యమకారులమే, అనేకమైనటువంటి పదవులు చేసినప్పటికీ బీసీల గురించి సేవ చేయడం అనేది జీవితం ధన్యమైనటువంటి ఒక సంకల్పంతో వచ్చింది. కాబట్టి ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలి. నీ 42% ఎట్టిస్తావో నువ్వు చెప్పు, పార్లమెంట్ అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం చేస్తావో చెప్పు, న్యాయపరమైనటువంటి సమస్యలను ఎట్లా అధిగమిస్తావో చెప్పు. ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణకు రావాలి. కానీ ఏదో నాకు దీన్ని సపోర్ట్ అయినటువంటి వైఖరిని ప్రభుత్వం మానుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 42% రిజర్వేషన్ సిద్ధపడకపోతే మరో కథన రంగాన్ని, మరో సమర వేదిక ముగించేలా ఇక్కడ ఉన్నటువంటి బీసీ జాతులు, బీసీ సంఘాలంతా కూడా ఆ 42% రిజర్వేషన్ సాధించడానికి పోరాటాన్ని సిద్ధం. థ్యాంక్ యూ జాజా సీన్ అన్న గోపాలన్న కృష్ణరావు బీసీ సంక్షేమ సంఘం. ఈరోజు ఈ రాష్ట్రంలో మరో ధర్మ పోరాటానికి అంకురార్పణ చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం మెజారిటీ ప్రజల యొక్క మన్ననను పొంది అధికారంలోకి వచ్చి కామారెడ్డి డిక్లరేషన్ పేరిట మాయమాట చెప్పి ఓట్లేసుకొని సీటు వచ్చిన తర్వాత ఈ రోజు ఈ వర్గాల ప్రజల్ని మోసం చేసే కుట్రకు తెరలేపున్నారు. ఎస్, మీ డిఎన్ఏ మాకు తెలుసు, కానీ ఒక అవకాశం ఇచ్చి చూద్దామనే విధంగా ప్రజలు మీకు ఇచ్చారు. మీ డిఎన్ఏ ఆనాటి నెహ్రూ బాబా కాలేకర్ కమిషన్ కానీ, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు కానీ బీసీ ఓబీసీల పట్ల, రిజర్వేషన్ పట్ల వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ అవన్నీ కూడా ఆ డిఎన్ఏ తెలుసు. కానీ నువ్వు వాళ్ళ చుట్టకే వెళ్తావని మాత్రం రేవంత్ రెడ్డి గారిని అనుకోలేదు. తెలంగాణలో పుట్టినావు కదా, తెలంగాణలో పుట్టిన నీ గ్రామంలో ఓబీసీలతో కలిసిమెలిసి పెరిగినవేమో, ఆ సాగరంలో బట్టలు తీసుకున్నవేమో, ఆ మంగళాన్ని డెలివరీ చేస్తే పుట్టినవేమో, ఆ కుమ్మరంలో కుండలు ఇస్తే పుట్టినవేమో, ఆ ఒట్రాన్ని ఇచ్చే సౌకర్యం పెట్టుకున్నవేమో, ఆ ఒట్రాన్ని ఆ హౌస్ లో మంగళసూత్రం ఇస్తే పెళ్లి చేసుకున్నవేమో, ఆ దేవుళ్ళని మొక్కవు కానీ నా ఒడ్డరన్న శక్తి చెప్తే చేసినవేమో. ఇవాళ అవన్నీ కూడా కులాల పట్ల నీకు అవగాహన ఉందనుకున్నాను. అనేక కులాల అవగాహనని పక్కకు పెట్టి నేను గ్రామంకెళ్ళి వచ్చినా, నేను అచ్చంపేటకెళ్ళి వచ్చినా, ఈరోజు నువ్వే తెలంగాణ బిడ్డ, వాళ్ళకంటే నెహ్రూ కుటుంబానికి తెలియకపోవచ్చు. వాళ్ళు నోట్లతోని ఛాయలు పెట్టుకొని తాగిన కావచ్చు ఆ కుటుంబం, ఆ పార్టీకి ఉండొచ్చు. కానీ ఈ రోజు నువ్వు తెలంగాణ బిడ్డవు కదా, ఆనాడు తెలంగాణలో నీ పాత్ర తెలుసు. ఈ రోజు ఓబీసీల పట్ల నీ వైఖరి కూడా ఇప్పుడే తెలుస్తా ఉంది. నేను ఒకటే తస్మాత్ జాగ్రత్త. ఈ రోజు నీ చట్టాల పట్ల అవగాహన లేకపోతే, మా దగ్గర జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు, వకీలం ఉన్నాం, గతంలో కమిషన్ చైర్మన్ గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, సుదీర్ఘ ఈ ఉద్యమంలో పోరాటం చేసినటువంటి జాతర శ్రీనివాసరావు గారు ఉన్నారు, మేమంతా ఉన్నాం. చట్టాల పట్ల మీకు ఒక డ్రాఫ్ట్ చేసి ఇవ్వండి, ఏ రకంగా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఆనాడు తెలంగాణ పోరాటంలో పొట్టలు పెట్టుకుంది నీ కాంగ్రెసే. ఆనాడు కాసు బ్రహ్మానంద రెడ్డి కాల్స్తే చచ్చిపోయింది, ఆనాడు కూడా బిడ్డలు బీసీఏ. మలిదశ ఉద్యమంలో మీరు ప్రభుత్వం రావడానికి, గతంలో 10 ఏళ్ళు వారు ప్రభుత్వంలో రావడానికి, నేడు నువ్వు ప్రభుత్వంలో రావడానికి జయశంకర్ నుంచి శ్రీకాంతాచారి దాకా ఆత్మత్యాగాలు చేస్తేనే ఇవాళ సీట్లలో కొడుతున్నారు. ఇవాళ మా విషయం వచ్చేసరికి అసెంబ్లీలో కాఫీ బ్రేక్ అంత టైం ఇయ్యరా? ఇంత పెద్ద ఓబీసీ సబ్జెక్ట్ కి అసెంబ్లీ సెషన్ లో మీరు కాఫీ తాగేంత బ్రేక్ సమయం కూడా ఇయ్యరా? ఒక హోటల్ కంటే మేము ఆగ మేఘాల మీద ఆ రోజు 26 జీవో తెస్తే దాని నుంచి మళ్ళా 18 జీవోతో ప్రణాళిక సంఘం అంటారు. ఆ తర్వాత మా బీసీ ముద్దు బిడ్డలు కోర్టుకుపోతే ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ అంటారు. ఆ డెడికేటెడ్ కమిషన్ కి ప్రచారం ఉండదు, పేపర్ ప్రకటన ఉండదు. మీ ఫోటోలు పెట్టి మిగతా మెట్రో పిల్లల మీద కనిపిస్తాయి, కానీ బీసీ జనగణన మీద ఇక్కడ కనిపించదు. ఈ రోజు ఓబీసీల యొక్క జనగణనలో స్టేట్మెంట్ ఇచ్చి చేతులు కొట్టుకుంటే ఆ కాగితాలు ఇవాళ నీ సమోసాలు కట్టుకోవడానికి కూడా పనికిరావు కదా. ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాం, తస్మాత్ జాగ్రత్త. పక్కనే ఉన్నది తమిళనాడు బోర్డర్లో ఏ రకంగా ఈ చట్టాలను చేయవచ్చో మేము చెప్పినాం. ఈ రోజు కూడా రాష్ట్రపతికి తీర్మానం చేసి నువ్వు పంపించమంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చిపోయినావు.
ఇవాళ నువ్వు చేసినటువంటి గణంలో ఒక కరోనా వస్తే కూడా అందరికి వస్తుంది ఆ కరోనా, కానీ ఇవాళ ఓసీల జాబితా పెరగడము, ఓబీసీలు ఎస్సీల జాబితా జనగణన తగ్గడం. ఏమనుకుంటున్నారు మీరు? మీ ఇష్టం ఉన్న పరిపాలనలో మీరు రాజులాగా వ్యవహరిస్తే పడి ఉంటామనుకుంటున్నామా? లేకపోతే మీ రెండు పార్టీలు ఆ కుటుంబాన్ని మీరు తిట్టుకొని, మీరు ఆయన తిట్టుకొని ఓబీసీలను నాగం చేద్దాం అనుకుంటున్నారా? అసెంబ్లీ మీ తాత జాగిరా, శాసన మండలి మీ తాత జాగిరా, మీ కుటుంబాల పల్లకిలు మోసేటటువంటి గోయమా? అందుకే తెలంగాణలో మరొక ఉద్యమం బయలుదేరింది గ్రామ గ్రామాన. ఇవాళ మా లెక్కలు పెట్టడం కాదు, మీ లెక్కలు ప్రతి గ్రామంలో మా కుల సంఘాలు ఇవాళ లేచి కూర్చున్నాయి. ప్రతి గ్రామంలో మా లెక్కలు మేమే పెట్టుకుంటా ఉన్నాం, మీ లెక్కలు కూడా మేమే పెడతాం. ప్రతి గ్రామ పొలిమేరలో ఫ్లెక్సీల మీద ఏ కులం వారు ఎందున్నారో ప్రతి గ్రామంలో మేము చాటి పెడతాం. ఈ రోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గ్రామానికి పోరాటాన్ని నిర్మాణం చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఈ ధర్మ పోరాటం తెలంగాణ ఈ దేశం అంతా అంటుకుంటుంది. మీరు అనుకోవచ్చు, ఆ రోజు తెలంగాణ రాష్ట్ర పోరాటం తెలంగాణకే పరిమితమైంది, ఆంధ్ర ప్రాంతానికే పరిమితమైందని. కానీ ఇవాళ ఓబీసీల యొక్క పోరాటం తెలంగాణలో అంటుకుంటే రేపు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా అంటుకుంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఓబీసీలు దేశం అంటున్నారు, ఎక్కడ వెళ్ళినా ఈ దేశంలో ఓబీసీలు ఉంటారు. కాబట్టి ఇవాళ దేశంలో మీ లెక్కల్లో మా లెక్కల్లో తేల్చి మీ రాహుల్ గాంధీ గారు ఈ రాజ్యాంగం అనే పుస్తకం పట్టుకొని తిరిగేటటువంటి దాని గురించి ఇవాళ మేము బయట పెడతాం. ఆ పుస్తకం చదువుకుంటే జేబులో ఒక రాజ్యాంగ పుస్తకం పెట్టుకొని పోవాల్సిన అవసరమే లేదు. ఆ రాజ్యాంగాన్ని ఒకసారి రాహుల్ గాంధీ గారు నిన్న పార్లమెంట్ లో 90% ప్రతి రాష్ట్రంలో ఓబీసీలు ఎస్సీలు ఎస్టీలు కలిపితే ఉంటారని ఆయన మాట్లాడతారు. ఆయన వారసుడిగా నువ్వు ఇలా సీఎంగా ఇవాళ మన లెక్కలేమో 46% తీసుకో. ఎక్కడైనా మత ప్రాతిపదికన కలిపి నువ్వు లెక్కిస్తే రేపు కోర్టులలో చెబుతాయా? గతంలోనే కదా సుప్రీంకోర్టు కానీ ఇవాళ అనేక హైకోర్టు కానీ తీర్పిచ్చింది మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పింది కదా. గతంలో కూడా తెలంగాణ అసెంబ్లీలో ఆ రకంగానే కమాండ్ చేసి పంపితే ఆ బిల్లుని ఎంత పంపినాం కదా. మీరు జనాభా లెక్క చేయమన్నాం కానీ ఇవాళ ఎవరు బీసీలు ఎవరు కాదు అనేది ఈ రకంగా లెక్కలు చేయడమేది. మైనార్టీల లెక్కలు ప్రతి కులము యొక్క ప్రతి మానవుని యొక్క లెక్కలు తీసి మీరు చెయ్యమంటే ఈ రోజు మైనార్టీల లెక్కలు దీన్ని క్లబ్ చేసి చూస్తావా? నువ్వు మాయా మత్స్యంలో యొక్క నాటకాలు అసెంబ్లీలో చేస్తావా? ఇవాళ అందుకే మేము ఈ రాష్ట్ర అసెంబ్లీని కూడా ప్రజాస్వామ్యంలో ఇది ఓబీసీల అసెంబ్లీయే కాదని చెప్తా ఉన్నాం. ఈ అసెంబ్లీ మీ రెండు కులాల యొక్క కుల సంఘ భవనం అని చెప్తా ఉన్నాం. మీరు కొట్లాడుకుంటున్నారు కదా ప్రతిపక్ష పార్టీ అని చెప్పి, ప్రభుత్వం అని చెప్పి, మీరిద్దరు ఏదైతే జగన్నాథం అసెంబ్లీలో తీస్తా ఉన్నారో నువ్వు వాళ్ళని తింటా వాళ్ళు నిన్ను తింటా మీ నాటకాన్ని తెరదించే రోజులు ఓబీసీలు తీసుకున్నారు. ఆ అసెంబ్లీ మీ యొక్క రెండు కులాల కుల సంఘ భవనం ప్రజాస్వామ్య పోతాం, ప్రజలు ఉన్నటువంటి గ్రామాలకు పోతాం, ఈ ఉద్యమాన్ని చైతన్యం చేస్తాం. ఈ అగ్ని గుండంలో మీరు కాలిపోయే రోజులు రాకముందే మేల్కొనని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ శ్రీనారాయణ గారు. సమయం లేదు కాబట్టి మిగతా పాల్గొన్న పేరు చెప్తారు. దేశంలో 42% రిజర్వేషన్ అమలు చేస్తానని చెప్పి చేయకుండా అబద్ధాలు చెప్పి మన పార్టీ పరంగా ఇస్తారని చెప్పి ఇన్ని మోసాలు చేస్తూ ఇంత ద్రోహం చేస్తూ ఇంత బీసీలను నమ్మించి గుర్తుకు వస్తూ పైగా నా జీవితంలో నా ఇన్ని సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఆత్మసంతృప్తిని ఇచ్చింది. ఎందుకు ఆత్మసంతృప్తి ఇచ్చిందంటే బీసీలు 60% ఉండేవాళ్ళు బరాబర్ వాళ్ళకు కోసి వాళ్ళని 22 లక్షల మందిని సమాధి చేసి 46% తగ్గించింది కాబట్టి ఆత్మసంతృప్తి వచ్చింది. ఆయన పెంచినందుకు రాలేదు. ఆ 46% చేసేసినందుకే ఆయన రాజకీయ జీవితంలో మేము ఎందుకంటే ఏడవున్నాయి 60% రాజకీయ అధికారం కావాలి, ఈ 60% 5% ఏంటని మేము అనుకుంటున్నాం. అరే 60% ఎట్లుంటారు బిడ్డ గురగానే చేసి మీకు ప్రోగ్రాం వస్తా మిమ్మల్ని రాజకీయంగా సమాధానం చేస్తా మీ లెక్కలు చేసి గాడి చేసి గాయ చేసి గడబడి చేసి మీ లెక్కలు తగ్గించి మిమ్మల్ని 46% చేసి అవమానించి ఇప్పుడు నా ఆత్మ సంతృప్తి చెందుతుందని చెప్పి రేవంత్ రెడ్డి మాసంగా మాట్లాడి ఇప్పుడు నిన్న తెలంగాణ సోషల్ జస్టిస్ డే కాదని 100% తెలంగాణ సోషల్ ఇంజస్టిస్ డే. అది బీసీల విద్రోహ దినం, బీసీల మోసం చేసేటువంటి దినం.
బీసీలను దగా చేసినటువంటి దినం, ఎన్ని పదాలు ఉన్నాయో బీసీలను దోకా చేసిన దినం ఇవాళ ఈ ఫిబ్రవరి 4గా భావిస్తున్నాం. కాబట్టి సమయం ఓటర్ సమయం కూడా అయిపోయింది కాబట్టి అనేలా భావించు. ఈ సమావేశంలో బీసీ కుల సంఘాల ప్రింట్ మీడియా మిత్రులు దయచేసి నోట్ చేసుకోవాలి. బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ అన్న కుందారం గణేశ్వర్ గారు, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పుల్కచర్ల శ్రీనివాస్ గుజరాత్, రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి మణిమంజరి, అదేవిధంగా కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్న ఐడి వెంకన్న గౌడ్, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూదారి సదానందం, బీసీ యూనివర్సిటీ విద్యార్థి ఇన్ఛార్జ్ జాదుల లింగం గౌడ్, అదేవిధంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఈవిఎస్ శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానిరెడ్డి విజయ్, నాగర్కర్నూలు జిల్లా అధ్యక్షుడు బాలచంద్రుడు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తమ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి అత్యవసరంగా ఒక ముందే చెప్పిన మా బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మాదేశి రాజేందర్ గంగపుత్ర వారు ఉండరు. దయచేసి వారి పేరు కూడా నోట్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి అతి తక్కువ సమయంలోనే మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి వచ్చినటువంటి గవర్నమెంట్ మీడియా మిత్రులు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఫోటోగ్రాఫర్ మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బీసీ ఉద్యమానికి మీ సంపూర్ణ సహాయ సహకారాలు అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటాను.